డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో జరిగిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిసి కుమార్, వాసిరెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే రావులపాలెం నారాయణ విద్యా సంస్థలు మరియు లుధియా కళాశాలలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పేరంబుత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి అని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, పాలూరి సత్యానందం, పి సత్యవతి, తోట స్వామి, ఆయనవెల్లి సత్యబాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అరాచక పాలనను అంతమొందించడం కోసం ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా ఏనాడు ఊహించినటువంటి మెజార్టీలతో అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్ళు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు కూడా సంక్షేమం అందబోతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఒక్కొక్క అడుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ రాష్ట్రానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. తద్వారా 6,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. తద్వారా 4,10,000 ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రజలకు అందించబోతూ ఉన్నారనేది ఈ 7 నెలల్లో సాధించినటువంటి ఘన విజయంగా నేను తెలియజేస్తాను.